తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతన్నలు కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఏ దగ్గర చూసినా కూడా రైతు భరోసా మూడో విడత డబ్బులను ఎప్పుడు రైతు భరోసా డబ్బుల కింద జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయం పైన, రైతు భరోసా మూడో విడత ఎప్పుడు వస్తుంది అనే చర్చ ప్రస్తుతం చాలా ప్రాంతాలలో జరగడం అయితే జరుగుతుంది. ఒకరేమో రైతు భరోసా డబ్బులు ఇవ్వరంటుంటే, ఇంకా మరొకరేమో డబ్బులు అనేది ఏదైతే ఈ సీజన్ అయిపోయింది, మనకి తిరిగి వానాకాల సీజన్ డబ్బుల్ని పంపిణీ చేస్తారని చెప్తున్నారు. అసలు రైతు భరోసాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఏమున్నాయి, తెలంగాణలో రాష్ట్రంలో మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు రాబోతుంది, ఎన్ని ఎకరాలకు ఏ రోజున జమ చేయబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో మనమైతే స్పష్టంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక ఈరోజు కూడా కొంతమందికి రైతు భరోసా నిధులు ఆల్రెడీ అయితే జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి రైతు భరోసా నిధులు ఎవరికి అనేది జమ చేయబోతున్నారు ఈ రోజు నుంచి, తెలంగాణలో రేపటి నుంచి అనే లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు మార్చి నెలలో 23వ తారీఖున అయితే ఇవ్వడం అయితే జరిగింది. రెండో విడత ఏప్రిల్ నెలలోనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మార్చి నెలలో ఒక్కొక్క ఎకరాలు లిమిట్గా పెట్టి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరిగింది. రెండో విడతలో కూడా 6,000 రూపాయలే జమ చేశారన్నమాట. ఇక ఈసారి భిన్నంగా మనకి ఇచ్చారు. గతంలో ఎలా ఉండేది, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఒకేసారి 12,000 నుంచి 18,000 వరకు 3 ఎకరాలకి రైతు భరోసా డబ్బులు అనేది పడేవి 6,000 రూపాయల చొప్పున. కానీ ఈసారి అలానైతే జమ చేయడం లేదు. మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు, యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి విడత కింద 3,400 కోట్ల రూపాయలు, రెండో విడత కింద 6,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 5,600 కోట్ల రూపాయల వరకు సుమారుగా జమ చేయడం అయితే జరిగింది. మొత్తం రైతు భరోసాకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బడ్జెట్ ఎంత అంటే 9,000 కోట్ల రూపాయలు. మొదటి విడత మార్చి నెలలో యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా ఇచ్చేటప్పుడు మార్చి 19వ తారీఖు నుండి ప్రభుత్వం ఇక్కడ 45 రోజుల ప్రక్రియలోనే 9,000 కోట్ల రూపాయలని మూడు విభాగాలుగా విభజించి జమ చేయబోతున్నామనే ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. ఇక అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ తీరా చూస్తే ఏమైందంటే, రెండో విడతలో కూడా కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి రెండో విడతలో 5 ఎకరాల వరకు ప్రభుత్వం ఇస్తుందన్న భావించారు. కానీ కేవలం 1 ఎకరానికి లిమిట్గా చేసుకొని మాత్రమే రైతు భరోసా జమ చేసింది. అయితే మూడో విడతకు సంబంధించిన తాజా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో, ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేక ప్రభుత్వం రైతు భరోసా సకాలంలో ఇవ్వలేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక మనకి దాదాపు ఏదైతే చూసుకున్నట్లయితే ఇక్కడ జూన్ నెల 10వ తారీఖు లోపల మనకి 4వ విడత రైతు భరోసా డబ్బులను కూడా జమ చేసే ప్రక్రియ సమాచారం అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక మనకి మూడో విడత ఈ మే నెల చివరాఖరులోపు, జూన్ నెల మొదటి వారం నుంచి జూన్ నెల 15వ తారీఖు వరకు 4వ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా ఇక్కడ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు వచ్చేసి పలు ప్రాంతాలలో, పలు జిల్లాలలో వచ్చేసి మనకి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలోనైతే ఈరోజు అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.